స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. పోస్టులకు సంబంధించినటువంటి అంటే సెలెక్ట్ అయిన తర్వాత అభ్యర్థులకు వేతనం ఏ విధంగా ఉంటుందని ఒకసారి చూసినట్లయితే శాలరీ బేస్డ్ 21,700 స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది. మ్యాక్సిమం 69,100 వరకు మనకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. పే లెవెల్ మనకు 3 అన్నమాట. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి మొదలవడం జరుగుతుందని చూసినట్లయితే మనకు డిసెంబర్ 1 నుంచి వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది మొదలవడం జరిగింది. డిసెంబర్ 31 వరకు అంటే మనకు డిసెంబర్ 31 ఆ రోజు మిడ్ నైట్ వరకు కూడా అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది జరుగుతుందన్నమాట. అయితే వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు చూసినట్లయితే జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ₹100 దరఖాస్తు ఫీజుగా మీరు రుసుము అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారితో పాటుగా జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో సో వీరందరికీ కూడా ఫీజు మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. అయితే ఈ పోస్టులకు మనకు ముందుగా ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ ఎగ్జామ్ కంప్లీట్గా మనకు ఆన్లైన్లోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వీరికి ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు 2 ఉంటాయి. ఈవెంట్స్తో పాటుగా అభ్యర్థుల యొక్క మెడికల్ స్టాండర్డ్ కూడా అక్కడనే మనకు అంటే మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా అక్కడనే నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాతనే అభ్యర్థులు ఎవరైతే ఈ ఈవెంట్స్ ప్రాసెస్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ ఏదైతే ఉందో ఈ 2 క్లియర్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఓవరాల్గా మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదలైనటువంటి ఈ జీడీ కానిస్టేబుల్ ఏదైతే ఉందో ఈ దాదాపుగా 25,487 పోస్టులతో విడుదలైనటువంటి ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ మనకు డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు జరగనుంది. సో ఇంత భారీ నోటిఫికేషన్ రావడం అనేది మనకు అభ్యర్థులు ఎవరైతే ముఖ్యంగా ఎవరైతే కానిస్టేబుల్ ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరికి ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్.